కర్నూలు వైసీపీలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇటీవల బహిర్గతమైపోయాయి. నిరసన కార్యక్రమంలో ఓ నేతను వ్యతిరేకులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై పార్టీ పెద్దలకు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో రచ్చరచ్చ అవుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, వారి మధ్య విభేదాలకు కారణమేంటి? ఇప్పటికే హెచ్చరించిన అధిష్టానం ఇద్దరిని ప్రత్యేకంగా పిలిచి క్లాస్ పీకనుందా? వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు సర్వసాధారణ అంశాలుగా మారాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఆందోళన కార్యక్రమాలపై పార్టీ నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు, వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. వర్గపోరును సహించని పార్టీ అధ్యక్షుడు జగన్ పదే పదే చెబుతున్నా నేతలు మాత్రం పట్టించుకోవటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా ప్రతిపక్షంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అన్న ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నేతల మధ్య అనైక్యత పార్టీ పటిష్టతను సమస్యగా మారుతోంది. అధినాయకత్వం ఎంత చెప్పినా క్షేత్రస్థాయిలో పార్టీ నేతల తీరు మారడం లేదు. ఇది క్యాడర్కు ఇబ్బందిగా మారుతోంది. కర్నూలులో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలపై అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించిన ధర్నాలు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు అహ్మద్ అలీఖాన్ అడ్డుకోవడం వివాదాస్పదమైంది. నిరసనకు తన్ను పిలిచి అవమానపరిచారని అహ్మద్ అలీఖాన్ ఎస్వి వర్గంపై గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్, వైసీపీ సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్ గత నెల 14న కలెక్టరేట్ దగ్గర ఫ్యాన్ పార్టీ నిర్వహించిన ధర్నాపై ఫోన్లో చర్చించుకున్నారు. ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధర్నా జరిగిన తీరు, ఎస్వి మోహన్ రెడ్డి పనితీరుపై అహ్మద్ అలీఖాన్ ఫోన్ సంభాషణలో వివరించారు. ఆడియోపై ఎస్వి మోహన్ రెడ్డి వర్గం మండిపడింది. అహ్మద్ అలీఖాన్ టీడీపీకి తొత్తుగా మారారు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శించడం చర్చకు దారితీసింది. ఎస్వి మోహన్ రెడ్డి, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కుమ్మక్కై పథకం ప్రకారం తన ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో వైరల్ చేశారు అన్నది అహ్మద్ అనుమానం. దీని వెనుక ఎస్వి కుట్ర ఉందని, దానిని బహిర్గతం చేస్తారని వైసీపీ సిటీ అధ్యక్షుడు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇటీవల కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ అయినప్పుడు ఆడియో సంభాషణ వ్యవహారం చర్చకొచ్చింది. ఎస్వి మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. దీంతో అందరూ కలిసి పార్టీ పరువును కేసీ కాలువలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు అహ్మద్ అలీఖాన్ సైతం ఎస్వి మోహన్ రెడ్డిపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో పార్టీ భ్రష్టు పట్టుకుపోయిందని, అధినాయకత్వం మండిపడిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కర్నూలు వైసీపీ వ్యవహారాలు తాడేపల్లి పెద్దలకు తలనొప్పిగా మారాయి. అయితే ఎస్వి మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలను ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే అహ్మద్ అలీఖాన్ తో మాట్లాడిన ఆడియో రికార్డ్ బయట పెట్టానని ఐటీడీపీ నేత గట్టు తిలక్ చెప్పడం గమనించదగ్గ విషయం. కర్నూలు వైసీపీ వ్యవహారాలపై సీరియస్ గా ఉన్న పార్టీ అధినాయకత్వం త్వరలోనే జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్ తాడేపల్లి పిలిపించి క్లాస్ పీకే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నేతల మధ్య కీచులాటలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం చేసే అవకాశం లేకపోలేదు అన్న ఆందోళనలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఉంది. కర్నూలు వైసీపీ పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.